పబ్లిక్ తో కూడా ఈ 50 రోజుల్లోనే ఇన్ని అక్రమాలు జరిగినాయి అని పబ్లిక్ దగ్గర ఇష్యూస్ పోర్ట్రేట్ చేసేటప్పుడు అంటే ఆయన ఇప్పుడు జరిగి ఎలక్షన్ జరిగి 50 days కంప్లీట్ అవుతుంది, ఇష్యూస్ మీద ఉన్నాయి అంటే ఆయన వ్యవహార శైలిలో ఇందా చెప్పారు కదా, పబ్లిక్ మళ్ళీ ఆ వేలోకి తీసుకెళ్ళడానికి ఇదంతా గట్టి ప్రయత్నమా, లేకపోతే ఆయన ఈగో లేదు నేను జనాల్లో ఉన్నాను, లేదా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాను, కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇదిగో నేను వచ్చి నిలబడ్డాను అని చెప్పాను. నిజమైన అతను ఆలోచన వ్యక్తి అయితే కార్యకర్తలకు సంబంధించి లక్షలాది కంప్లైంట్స్ 5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించినటువంటి వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడింది. ఆ పార్టీలో ఉన్నట్లు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలిసి పూర్తిగా క్రియాశీలంగా వ్యవహరించిన నాయకులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, గ్రామాల్లో పట్టణాల్లో కావచ్చు. ఏ రోజు కనీసం ఒక మెసేజ్ చెబుదామన్నా కూడా అవకాశం లేదు. మెసేజ్ చెప్పి ఇందా చెప్పాను కదా, ఏదన్నా ముఖ్య నాయకులకి ఎవరికైనా చెప్తే వాళ్ళు వసూలు చేసే కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి అనమాట. అంత బ్లాక్ మెయిల్ సిస్టమ్ తప్ప రాజకీయ వాతావరణం ఆ పార్టీ నడిచేది నాకైతే కనపడలేదు. అదే ఒక పార్టీ లాగా వ్యవహరించే తీరు కనపడలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అపోజిషన్ పార్టీ అపోజిషన్ గా ఉండి రూలింగ్ పార్టీని బ్లాక్ మెయిల్ చేయాలని ఆలోచన, లేదా కేంద్రంలో ఇంకో రకమైన ఆలోచన చేయాలని బ్లాక్ మెయిల్ ఇష్టం తప్ప రాజకీయాల్లో ప్రజల్లో మంచిగా వ్యవహరించి ఒరిజినల్ గా అపోజిషన్ పార్టీగా వ్యవహరించి ఒకటి చూడండి సార్, పవన్ కళ్యాణ్ ఒక సీట్ కూడా గెలవలేదు కదా, ఒక సీట్ గెలిస్తే అటుపోయాడు. ఆయన కూడా గెలవలేదు కదా, 5 ఏళ్ళు ఎందుకు ఫైట్ చేశాడు, 4 లేకపోవచ్చు 10 మంది ఉండొచ్చు ఏదన్నా కానీ ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది, ఈయన అపోజిషన్ గా ఉన్నప్పుడు ఎట్లా ఉంది. 45 రోజులు కాదు 50 రోజులు అని కాదు, పార్టీ సీట్ గెలపోయినా కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా వాళ్ళు వదిలిపెట్టలేదు. వీళ్ళు ఎక్కడ వెళ్ళినారు, వినుకొండలో వాడు చనిపోతే వాడి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని ఆలోచనలు ఏంటి కూడా ఆలోచించకుండా వెళ్ళిన పరిస్థితి. ఇద్దరు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ పక్కనే కదా తెలిసి అదే ఇంతకుముందు చెప్పాను కదా, అడ్మినిస్ట్రేటర్ దగ్గర పనిచేసిన వ్యక్తి వాళ్ళ మధ్య డివిజన్ రావటం, వాళ్ళు అటోకలు ఇటోలు చేయటం, అంతకుముందు గొడవలు పట్టడం, తర్వాత రాజకీయాల తర్వాత ఏదో ఒక పార్టీ అండ చూసుకుంటారు కదా, వాడు ఒక పార్టీ ఈడో పార్టీ ఇటువంటి క్యాడర్ సంబంధించి ఏముంది అది గమనించి చేసుకోవాలి తప్ప వాళ్ళు ఎవరు జరిగిన దానికి సంబంధించి పార్టీ కాంట్రవర్టీ కార్యక్రమం చాలా తప్పదు రాజకీయాల్లో. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు కూడా వెళ్ళాడు ఆయన, మీరే ఉంటారు ఇదేంటే అది ఒక రాజకీయ పార్టీగా ఎవరి కార్యక్రమం ఎక్కడ చేస్తుంది. 10 మందికి గెలవచ్చు, 11 మందికి గెలవచ్చు అంటే అసెంబ్లీకి వెళ్ళాలి అవసరం లేదా, వెళ్ళాలి అతను వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేయాలి. ప్రతిపక్ష హోదా కోర్టు గుర్తిస్తుందా, ఉంటే దాని గైడ్ లైన్స్ ఉంటే స్పీకర్ గుర్తిస్తాడు, ఏముందా అవకాశం చాలా. రాజకీయ పార్టీలకు సంబంధించి రాష్ట్రం ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఉంది సెంట్రల్లో, అపోజిషన్ పార్టీకి లేకుండా పనిచేసింది కదా కేంద్రంలో. ఇప్పుడు అపోజిషన్ వచ్చింది అవకాశం, 10% సీట్స్ వచ్చి చేస్తున్నారు వాళ్ళు. మరి ఆ రోజు లేదు, అపోజిషన్ పార్టీ గుర్తించలేదు. అట్లానే ఉంది చాలా చోట్ల పరిస్థితి. ఏముంది దాంట్లో, నీ 11 మంది నువ్వు వెళ్ళి మన యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉంది, ప్రజలే గుర్తిస్తారు అవన్నీ. మీరు తెలుగుదేశంలోకి వచ్చాక గుంటూరు ఈస్ట్ పని చేశారు, పొన్నూరు వెళ్ళలేదా? పొన్నూరు, పత్తిపాడు, ఈస్ట్ 2 అన్ని చోట్ల చేసాం. కాకపోతే ఓ బాధ్యతగా మనకి పార్లమెంట్ సభ్యులు లోకేష్ ఇద్దరు కలిసి మనకి గుంటూరు 1 చూడమని చెప్పారు పర్టికులర్ గా. గుంటూరు 1లో కొంచెం కంప్లీట్ గా గుంటూరు 1 చూస్తూ మనకి ఉన్న పరిచయాలు పొన్నూరు, పత్తిపాడు మన ఫాలోవర్స్ ఉంటే గుంటూరు 2లో కానీ అందరిని కోఆర్డినేట్ చేయమని చెప్పారు. అది చేసి గుంటూరు 1 కంప్లీట్ అక్కడే ఉన్నాను. గుంటూరు 1లో ఉంటూ మన ఏరియాస్ వెళ్ళినప్పుడు నేను చెప్పుకుంటూ రావడం జరిగింది.